ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितं हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमावों विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु। ఓకే, జస్ట్ బ్రీఫ్గా చెప్తారా? ఎవరైనా రీక్యాప్ చేస్తారా? నిన్నటిది క్లాస్ తలా ఒక పాయింట్ చెప్పండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అది కూడా ఆధ్యాత్మిక గురువు గురు పరంపరలో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పారు. ఎస్ మాతాజీ, కరెక్ట్. యా, ఇంకా అంతేనా? ఇంకేమీ లేవు? భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని కపిల భగవాన్ దేవతి మాత ప్రార్థిస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం తెలుసుకోవడానికి మేము ఏమేమి చేయాలి అని అడుగుతాము. ఎస్, కరెక్ట్. యా, సో అదేవిధంగా అర్జునుడు పలికిన మాటలు కూడా కృష్ణుడు దాన్ని విన్న తర్వాత ఏం చెప్పాడు? నువ్వు ఒక దుఃఖించిన తగిన దాని గురించి దుఃఖిస్తున్నావు ఇక్కడ. నువ్వు ఏదైతే బాధపడాల్సిన అవసరం లేదో దాని గురించి బాధపడుతున్నావు ఇక్కడ. ఎందుకంటే జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ పండితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు శోకింపరు ఇక్కడ. ఎందుకంటే దేహం ఏ రోజైనా చనిపోవాల్సింది కాబట్టి ఇక్కడ. కాబట్టి నువ్వు ఒక మూర్ఖుని వల్ల దుఃఖిస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి మందలించాడు అనమాట కృష్ణుడు అర్జునుడిని ఇక్కడ. కాబట్టి గురువు మాత్రమే ఆ విధంగా మనల్ని తిట్టగలుగుతాడు. ఒక మందలించడం కానీ ఏమైనా చెప్పాలని కానీ ఓన్లీ గురువుకు మాత్రమే హక్కు ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం గురువు దగ్గర మనం దాసోహం అయిపోయాం కాబట్టి ఇక్కడ. ఈ యొక్క కృష్ణ చైతన్యం మొత్తం కూడా దేని గురించి మాట్లాడుతుంది? మన ఆత్మ గురించే మాట్లాడుతుంది ఇక్కడ. ఆత్మ విషయంలో ఏ విధంగా శ్రద్ధ చూపాలి అనే దాని గురించే మాట్లాడుతుంది ఇక్కడ మనకి. కాబట్టి 2వ అధ్యాయం మొత్తం కూడా మనకి ఈ యొక్క ఆత్మకి శరీరానికి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనకి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ఎవరైతే యోగ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మని ఏ విధంగా ముక్తిపరచాలా అని మాత్రమే విచారిస్తారు ఇక్కడ. మిగతా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించారు అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ. సో ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమంలో ముఖ్యంగా చెప్పేది ఇక్కడ, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పేదే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అందుకని ఇక్కడ మనం గమనించామనుకోండి, ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కదా. ఎందుకంటే చైతన్యం అనేది దేనికి సంబంధించింది? ఎవరైనా చెప్తారా? చైతన్యం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఎస్, చైతన్యం అనేది ఆత్మకు సంబంధించింది ఇక్కడ. ఎందుకంటే ఈ దేహానికి అనేది చైతన్యం ఉండదు ఇక్కడ కదా. దేహము చనిపోయిన తర్వాత ఏమైపోతుంది? దేహం మన కళ్ళ ముందే కనపడుతుంది, దేహం ఎక్కడికి కదలదు ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ దానికి చైతన్యం లేదని చెప్పేసి. ఇప్పుడు ఒక రాయి తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఒక రాయికి చైతన్యం అనేది ఉండదు ఇక్కడ. ఎందుకు? అది జస్ట్ ఒక జడ పదార్థం కాబట్టి ఇక్కడ. దాన్ని మనం ఏమీ చేయలేము. మనం దానికి మనకి ఏమైనా అన్నా కానీ చేసినా కానీ అది స్పందించదు అనమాట ఇక్కడ. ఏదైతే స్పందించగలుగుతుందో
వాళ్ళలో మాత్రమే చైతన్యం ఉంది అనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ చైతన్యం అనేది ఆత్మ ఉనికికి లక్షణము. ఆత్మ ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇక్కడ చైతన్యం ఉన్నది అని చెప్పేసి అర్థం. ఇక్కడ మనము చైతన్యము లేదు అంటే ఇంకా ఆత్మ ఉందని చెప్పేసి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మ ఆ దేహం వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మనం భావించాలి. ఇక్కడ మనకి ఈ ఆత్మ మన శరీరంలో ఉన్నది కాబట్టే మనం ఈ యొక్క సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాం. ఇక్కడ మనం ఆత్మ ఎప్పుడైతే మన శరీరాన్ని విడిచిపెట్టిపోయింది అనుకోండి, మన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించినా కానీ స్పందించదు. ఇక్కడ మామూలుగా ఒకటి చిన్న ముళ్ళు మన కాలికి కుచ్చుకుంటేనే మనం ఎంతో బాధపడిపోతాం. ఇక్కడ ఎందుకు అంటే చూడండి, ఇక్కడ మన ఆత్మ అనేది దేహం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక్కడ అది ఎక్కడో మన పాదంలో చిన్న ఒక ప్రదేశం దగ్గర ఒక ప్రిక్ అనమాట. ఇక్కడ అలా రాగానే ఏమైపోతుంది, మన దేహం అంతా కూడా బాధని మనం అనుభవిస్తాం. ఇక్కడ ఎందుకు? మన ఆత్మ అనేది దేహం అంతా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక్కడ. అందుకనే చనిపోయిన తర్వాత శరీరాన్ని ఎన్ని ముక్కలుగా చేసినా కానీ ఎలా విధంగా స్పందించే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చైతన్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకనే ప్రభుపాదుల వారు ఈ ఉద్యమానికి పెట్టిన పేరు కూడా దాని యొక్క ప్రాముఖ్యత మాత్రమే. ఎందుకు? కృష్ణ చైతన్య సంఘము అని చెప్పి పెట్టారు ఇక్కడ. ఎందుకు? మన చైతన్యం అనేది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ కృష్ణుడి మీద ఉండాలన్నమాట. కృష్ణ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్, మన చిత్తము ఏదైతే ఉంటుందో భగవంతుని మీద ఉండాలని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈ ఉద్యమాన్ని స్థాపించడం జరిగిందనమాట. ఇక్కడ అర్థమైందా? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే చైతన్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి భక్తి మార్గంలో చైతన్యం కనుక మనకి లేదనుకోండి మనం ఏం చేయలేము. ఇక్కడ ఒక భాగవతంలో ఒక మంచి శ్లోకం కూడా ఉంది. ఇక్కడ ఈ ముకుందమాల స్తోత్రంలో ఉందన్నమాట. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజం నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహంతు ముచ్యంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కలంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగ మధునా మత్తాయమానం తుమే అని చెప్పేసి యొక్క కులశేఖర ఆళ్వారు చెప్పారన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ చిత్తం నైవ నివర్తతే కృష్ణమపి శ్రీకృష్ణ పాదాంబుజం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ అంటే ఇక్కడ మన మనస్సు భగవంతుని యొక్క పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో ఆ పాద పద్మాల దగ్గర నుంచి ఒక్క క్షణము కూడా ఒక సెకండ్ అన్నమాట. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఒక క్షణం కూడా కాదు. ఇక్కడ మనకి దాన్ని మనము ఒక్క క్షణం కూడా దాన్ని పక్కకు మరల్చలేమన్నమాట. ఇక్కడ అది మన మనస్సు అనేది ఆ విధంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ నన్ను నిందంతు ప్రియ బాంధవ గురు జన గృహంతు ముచ్చంతువ. ఓకే, నన్ను నా కుటుంబ సభ్యులు నాకు దగ్గరైన వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ విధంగా సరే నిందించనివ్వండి, ఇక్కడ నన్ను క్రిటిసైజ్ చేయనివ్వండి, ఏమైనా చేయండి. ఇక్కడ నన్ను పట్టించుకోకుండా పోయి నన్ను పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు నన్ను అంగీకరించినా లేకపోతే నన్ను రిజెక్ట్ చేసిన, నన్ను త్యజించేసినా కానీ వాళ్ళు నా గురించి వేరే వాళ్ళ దగ్గర నిందలు చెప్పినా కానీ ఇక్కడ మనకి నిందంతు ప్రియ బాంధవులు నా గురించి నిందించినా కానీ గురుజనులు గృహంతులు నన్ను గురించి వేరే వాళ్ళ గురించి నన్ను అంగీకరించకపోయినా కానీ ఇక్కడ చెప్తారు, ఇక్కడ నా యొక్క ఏది పోయినా కానీ నా జీవితంలో మాత్రము నా యొక్క మనస్సు యొక్క చిత్తం మాత్రము భగవంతుని పైనే ఉండాలని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? ఇక్కడ నేను ఒక పిచ్చి బట్టి ఉన్నానంటే ప్రేమ అనే ఒక పిచ్చితోటి ఉన్నానని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి దుర్వాదం పరిఘోషయంతు మనజ వంశే కలంకోస్తువ, నా వంశానికి కలంకం వచ్చినా పర్లేదు. ఇక్కడ మన సమాజంలో చూస్తామనుకోండి ప్రతి ఒక్కరూ వంశం గురించే మాట్లాడుకుంటారు. ఇక్కడ నా వంశం గొప్పది, నా వంశం అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇక్కడ వాడు చనిపోయినాక వాడు ఏ వంశానికి చెందినవాడు అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ వాడు ఆ వంశం అనేది ఎప్పటికి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం ఎక్కడ పుట్టాము, చాలా మంది ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లమే అది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేహం గురించినో లేకపోతే వాడి కులం గురించినో లేకపోతే వాడి యొక్క వంశం గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ అదేదో పెద్ద యాదవ వంశం లాగా లేకపోతే రఘువంశం లాగా మాట్లాడుకుంటారు. ఇక్కడ మనకి అసలు విలువ కూడా లేదనమాట మన వంశానికి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ దుర్వాదం పరిఘోషయంతు మనుజ, నా యొక్క ఈ
ఘోషించినా కానీ, ఎవరు నా వంశం కలంకానికి వచ్చినా కానీ నాకు సంబంధం లేదు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ తాదృక్ ప్రేమదరానురాగమధునా మత్తాయమానం తుమే అని చెప్పేసి చివరిగా కులశేఖర్ అల్వారు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ నేను ఒక పిచ్చివాడిలాగా ఉండిపోయాను. ఇక్కడ పిచ్చివాడినైన నాకేంటంటే ఈ యొక్క భగవంతుని నుంచి వచ్చిన ఈ ప్రేమ ఏదైతే ఉంటుందో అది పొంగిపోతుంది అనమాట. ఇక్కడ అదేంటంటే మనకి ఇప్పుడు వరదలు వచ్చాయనుకోండి, నీళ్లు అలా పొంగిపోతూ ఉంటాయి మనకి కదా. అలాగనే భగవంతుని పైన కూడా నాకు ఆ విధంగా ప్రేమ పెంపొందాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆ విధంగా ప్రేమ పెంపొందించలేకపోయింది, నీ పట్ల నాకు ఆకర్షణ కలుగుతుంది ఇక్కడ, కాబట్టి నాకు ఇది కావాలని చెప్పేసి కోరుతున్నాడు ఇక్కడ కులశేఖర ఆళ్వారు. ఇక్కడ నా చిత్తం అనేది నీ యొక్క పాద పద్మాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఈవెన్ ఒక క్షణం కూడా వేరే వైపు వెళ్ళకుండా నేను ఎప్పుడు కూడా నీ పాద పద్మాల దగ్గర శరణాగతి పొందేలా నాకు అవకాశం కల్పించమని చెప్పేసి ఇక్కడ కులశేఖర ఆళ్వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎవరు ఏమనుకున్నా కానీ, నిందించినా కానీ, పట్టించుకోకపోయినా కానీ, నన్ను త్యజించినా కానీ, లేకపోతే ఏమన్నా కానివ్వండి, ఇక్కడ నా యొక్క చిత్తం అనేది ఎక్కడ ఉండాలి? భగవంతుని యొక్క పాదపద్మాలమైన మాత్రమే ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి మన చైతన్యము ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ చైతన్యము ఉంది కాబట్టే మనము ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం మన జీవితంలో. ఆ చైతన్యం పోతే ఇదేది పనిచేయదు అన్నమాట. ఇక్కడ అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఇక్కడ కృష్ణ చైతన్య సంగము, కృష్ణ కాన్షియస్నెస్. మన చైతన్యం ఎప్పుడు కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచించాలి, ఇంకా దేని గురించి ఆలోచించకూడదు అనమాట ఇక్కడ. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? చైతన్యం అనేది శాశ్వతమైనది కాదు, ఈ శరీరం కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అనమాట క్లియర్గా. చైతన్యం అనేది శాశ్వతమైనదని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? మనము మన చైతన్యాన్ని శుద్ధిపరచుకోవాలి. ఇక్కడ ఎస్, మనలో చైతన్యం ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది ఇక్కడ చైతన్యం అనేది ఇక్కడ. బట్ ఆ చైతన్యం అనేది ఇప్పుడు ఏమైపోయింది? కప్పబడిపోయింది అనమాట. ఇక్కడ మనకి ఏవైతే నిప్పు వెలిగించే ముందు పొగ ఏ విధంగా అయితే వస్తుందో ఆ పొగలాగా ఏమైపోయింది ఇప్పుడు మన చైతన్యం కూడా సమాజంలో ఇలా కప్పబడిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలి? దాన్ని ఫ్యాన్ చేయాలి. ఇక్కడ మనం విసనకరతోని విసిరితే ఏమైపోతుంది? ఆ పొగ కాస్త పోయేసి బయటికి ఏమొస్తుంది? ఇక్కడ మంట అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం కూడా ఈ శ్రవణం ద్వారా లేకపోతే కీర్తనం ద్వారా, జపం ద్వారా ఎప్పుడైతే ఈ భక్తి ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో మనలో ఉన్న చైతన్యం కూడా కప్పబడిపోయింది ఏమైపోతుంది? అది బయటకు వచ్చేసి మనకు కూడా మన చైతన్యం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాద పద్మాల పైన ఉండే అవకాశం అనేది కలిగిపోతుంది అనమాట. ఇక్కడ అలా చేస్తే ఏమైపోతుందని చెప్తున్నారు? ఇక్కడ మన జీవితాలు పరిపూర్ణం అయిపోతాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి మరణ సమయంలో మన చైతన్యం మనల్ని ఏం చేస్తుంది? ఇంకో శరీరానికి తీసుకుపోతుంది. ఇక్కడ మనకి ఇప్పుడున్న ఈ శరీరం అనేది కొంతకాలం వరకు మాత్రమే, చనిపోగానే ఏమైపోతుంది? ఈ యొక్క చైతన్యం అనేది ఇంకో శరీరానికి పోతుంది. ఈ యొక్క మనకున్న రెండు రకాల దేహాలు ఇక్కడ, ఒకటి స్థూల శరీరము, ఇంకోటి సూక్ష్మ శరీరం. ఇక్కడ బాహ్యంగా కనిపించేది స్థూల శరీరం ఇక్కడ, కానీ మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అది మనస్సు, బుద్ధి, అహంకారం అనే మూడిటితోని కలిగి ఉంటుంది అనమాట సూక్ష్మ శరీరం అనేది ఇక్కడ. అలాగే ఆత్మ కూడా ఇంకా సూక్ష్మమైనది. ఇక్కడ మనం మనస్సుని కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని చూడలేమనే విషయం మనకు తెలుసు. ఇక్కడ చాలా మంది ఏమంటారు? ఇక్కడ నాకు భగవంతుడు ఉన్నట్టయితే మరి దేవుని చూపెట్టండి, లేకపోతే ఎక్కడున్నాడు ఇక్కడ ఆయన, నాకు కనబడేటాడు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఇలానే ఒకసారి ఒక ప్రభువుని అడిగారు అనమాట. ఇక్కడ ఏమంటే భగవంతుడు అన్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి ప్రభువుని నాకు భగవంతుని చూపెట్టమని చెప్పేసి ఒక ప్రశ్న వేశారనమాట. అయితే ఆ ప్రభు ఏమన్నారంటే నీకు బుద్ధి లేదని చెప్పేసి అన్నారు. ఇక్కడ నీ మెదడు లేదు, నీకు మైండ్ లేదని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ అదేంటి నాకు మైండ్ లేదంటామంటే ఎక్కడుంది చూపెట్టు, నీ మైండ్ ఎక్కడుందో చూపెట్టమని చెప్పేసి తిరిగి ప్రశ్నించాడు అనమాట. ఇక్కడ ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఈ విధంగా ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంటారు ఇక్కడ. కానీ మనలో ఉన్న ఈ యొక్క ఆత్మ అనేది మనకు తెలుసు ఇక్కడ, కానీ వీటిని మనం చూడలేము. ఇక్కడ మనకి ఆత్మ కూడా సూక్ష్మమైనది. ఇక్కడ మనం మనస్సున్నా కానీ మనం చూడలేము. ఇక్కడ ఈ యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉంటున్నాయో, ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో వీటిని మనం చూడలేము. ఇక్కడ అది మన స్థూల శరీరాన్ని మాత్రమే మనం బయటగా చూస్తాం. ఇక్కడ సూక్ష్మ శరీరం లోపల ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూడలేము అనమాట. ఇక్కడ ఈ భౌతిక శరీరం ఎప్పుడైతే అంతమైపోతుందో సర్వము నశించుందని చెప్పేసి మనం చెబుతుంటాం. ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అర్జునుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించాడు అనమాట. ఇక్కడ మనము కూడా అదే చేయాలి. ఇక్కడ అర్జునుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించేసి
మనస్సు అంటే ఏంటిది, బుద్ధి అంటే ఏంటిది, అహంకారం అంటే ఏంటిది, స్థూల శరీరం అంటే ఏంటిది, సూక్ష్మ శరీరం అంటే ఏంటిది, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఈ జ్ఞానం అంతా కూడా మనకి అర్జునుడు కృష్ణుడిని ఆశ్రయించి తెలుసుకున్నాడు ఇక్కడ. మనకు కూడా గురువుని ఆశ్రయించేసి మనం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి నువ్వు పండితుడివి కాదు ఇక్కడ, నువ్వు అర్జునుడితో కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్పాడు ఇక్కడ? నువ్వు పండితుడివి కాదు ఇక్కడ, జీవాత్మ అనేది నిజమైన జీవ పదార్థం అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్పాడు అనమాట ఇక్కడ. ఈ యొక్క నీ ఉనికి అంటూ ఉంది అంటే అర్థం ఏంటి ఇక్కడ? నీలో ఉన్న ఆ జీవ పదార్థం ఏదైతే ఉంటుందో అది ఉన్నంత వరకే నీకు విలువ. అది పోయిందనుకోండి ఎలాంటి విలువ లేదనమాట మన దేహానికి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, చాలాసార్లు చెప్పుకున్నాం. మనం చేసే భక్తి ఏదైతే ఉంటుందో అది మన సూక్ష్మ శరీరంతో పాటు, మన మనసుతో పాటు, మన బుద్ధితో పాటు అది వేరే దేహానికి తీసుకెళ్ళబడిపోతుంది అనమాట ఇక్కడ. మీరు గమనించారో లేదో, ఈ జన్మలో కూడా కొన్నిసార్లు మనకి కొన్ని అలవాట్లు అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇక్కడ. ఎలా వచ్చాయి అది? ఎందుకంటే ఇంతకుముందు జన్మలో మనకు అలవాట్లు ఉన్నాయి కాబట్టే ఈ జన్మలో వచ్చాయన్నమాట ఇక్కడ. చిన్నప్పటి నుంచి కొంతమంది చూస్తుంటాం, కొంతమంది పిల్లలు చాలా మంచిగా సంస్కృత శ్లోకాలు అన్నీ చెప్తుంటారు, పఠిస్తుంటారు ఇక్కడ, చాలా మంచిగా మాట్లాడుతుంటారు ఇక్కడ. మరి వాళ్ళకి అంత పుట్టగానే కొద్ది సంవత్సరాలకి అంత జ్ఞానం ఎలా వచ్చింది ఇక్కడ అంటే ఏంటి? ఆ పూర్వజన్మలో ఉన్న ఏవైతే ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మకి తీసుకొచ్చారనమాట వాళ్ళందరూ కూడా ఇక్కడ. కాబట్టి మనం కూడా ఈ భక్తి ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనం ఏంటి ఇక్కడ, మనల్ని మన ఆత్మ విషయంలో మనము శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క ఆత్మ గురించిన జ్ఞానము ఎక్కడ చెప్తున్నారు చెప్పండి. ఈరోజు ఎక్కడ కూడా చెప్పట్లేరు ఇక్కడ. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ, ఏ కాలేజీకి వెళ్ళినా కానీ, ఎవరైనా సరే, మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఎవరు కూడా ఆత్మకు సంబంధించిన ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరు మనకి చెప్పట్లేరు ఇక్కడ. ఇదొక విద్య, అది వైదిక విద్య అన్నమాట ఇక్కడ. చెప్పరానివన్నీ చెప్పేది పక్కన పెట్టేశారనమాట ఇక్కడ. ఏదైతే మనకు అవసరమో అది చెప్పకుండా సమాజంలో మిగతాయి అన్నీ తెలుసుకుంటున్నారు అందరు కూడా ఇక్కడ. వాడికి ఏమి కావాలి, వాడు ఆత్మను ఉద్ధరించాలనే విషయం గురించి మాత్రము వాడు తెలుసుకోలేకపోతున్నాడు ఇక్కడ. ఇది ఒక దురదృష్టకరమైన విషయం సమాజంలో ఇక్కడ. బట్ అట్లీస్ట్ మనకి ఈ యొక్క గురువు యొక్క కృప వల్ల, కృష్ణుని యొక్క దయ వల్ల ఏమైపోయింది, మనకు ఆ అదృష్టం దొరికింది అనమాట ఇక్కడ. ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. ఈ యొక్క సత్సంగం ద్వారా, రోగాలు వారి పుస్తకాల ద్వారా దాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా మనకి కృష్ణుడు కల్పించాడు అనమాట మనకి ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతము ఈ యొక్క ఆత్మ ఏమైపోయింది ఇక్కడ, ఈ భౌతిక దేహంలో ఉండిపోయేసి భౌతిక విషయాలతోని బంధించబడిపోయింది అనమాట ఇక్కడ. ఆత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్షోభిస్తుందంట ఇక్కడ మనకి. క్షోభించడం అంటే మీకు తెలుసు కదా మీకు ఇక్కడ, అది నరకయాతన పడుతుంది, బాధపడుతుంది ఇక్కడ అది. కానీ దాని లోపల నుంచి అది మొత్తుకునే మాటలు ఏవైతే ఉంటున్నాయో వినపడవు మనకి ఇక్కడ. ఇప్పుడు ఒక చీకటి జైలు ఉందనుకోండి, ఇప్పుడు కొంతమందిని బాగా నేరస్తులు, కొంచెం కరుడుగట్టిన నేరస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి డార్క్ సెల్లర్ ఉంటుంది, జైల్లో డార్క్ సెల్లర్ ఉంటుంది ఇక్కడ, తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు ఇక్కడ. వాడు అక్కడ ఎన్ని చేసినా కానీ, ఏం చేసినా కానీ ఎవ్వరికి వినపడదు ఇక్కడ మనకి. అక్కడ ఉండి వాడు శోభిస్తాడనమాట ఇక్కడ. మన పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మన దేహంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో ఈ భౌతిక దేహంలో ఉండిపోతూ భౌతిక విషయాలతోని బంధించబడిపోయింది పూర్తిగా. మన కళ్ళలో మనం ఇట్లా బంధనాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. అది క్షోభిస్తున్నది, కానీ దాని యొక్క మాటని మాత్రము ఆ వినే అవకాశం అనేది ఇప్పటి వరకు రాలేదు ఇక్కడ మనకి. ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనకు అవకాశం దొరికిందనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనము భౌతిక బంధాల నుంచి విడిపించడంలోనే మన శ్రేయస్సు అనేది, నిజమైన శ్రేయస్సు ఉన్నది ఇక్కడ. ఆత్మని బయటపడేయాలంటే ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. ఈ యొక్క శాస్త్రాలు చదువుకుంటూ, జపం చేసుకుంటూ ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో అప్పుడేమైపోతామో, ఈ ఆత్మని, ఈ యొక్క దేహాలు మారడం అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని నుంచి విముక్తి పొందించేసేసి ముక్తి పొందించే అవకాశం కూడా మనం కల్పిస్తామన్నమాట ఇక్కడ. కాబట్టి ఇది నిజమైన విద్య. మనం నిజంగా మన జీవితంలో ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇది నిజమైన విద్య అనమాట. ఇప్పుడు చాలామందికి చదివేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది ఇక్కడ. వాడు చదివేదానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు ఇక్కడ. అట్లీస్ట్ ఒకప్పుడు అయితే వాళ్ళు ఏదైతే చదివారో దాంట్లోనే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఇక్కడ. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ జాబులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయింది ఇక్కడ, వాడు చదివేది సైన్స్ ఏదో చదువుతారు ఇక్కడ,
బయటికి వెళ్ళి ఏదో ట్రైనింగ్ తీసుకుంటారు ఇక్కడ, తీసుకొచ్చి ఐటీలో పడిపోతారు ఇక్కడ, సాఫ్ట్వేర్ దాంట్లో పడిపోతారు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ వాడు చదివిన దానికి వాడు ఏం చేస్తున్నాడు సంబంధం లేకుండా అయిపోయింది అనమాట ఇక్కడ. అదేవిధంగా మనల్ని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, నిజమైన విద్య, మనకి నిజమైన జ్ఞానం ఏదైనా ఉంది అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఆల్రెడీ ఆ పుస్తకాన్ని కూడా చదివాము, ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాల గురించి కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క వాస్తవమైన విద్యని మాత్రం మనం తెలుసుకోవాలి ఇక్కడ, వేరే వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కానీ మరి ఈ విద్య ఎక్కడ ఇస్తున్నారు ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ బయట దొరకదు ఇక్కడ. మనం మార్కెట్లోకి వెళ్ళేసి కూరగాయలు కొన్నట్లు, మన ఇంట్లోకి సరుకులు కొన్నట్లు మనము ఈ యొక్క ఆత్మ గురించిన జ్ఞానాన్ని, విద్యని మనం తెలుసుకోలేము ఇక్కడ. ఆ ఆత్మ గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనము ఒక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి ఇక్కడ మనకి. ఓకే, సో ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు ఏం చేస్తాడు ఆ గురువు, మనకి ప్రతి ఒక్కటి ఈ యొక్క ఆత్మ గురించిన జ్ఞానాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట ఇక్కడ. శ్రీకృష్ణుడు గురువుగా ఉన్నాడు ఇక్కడ. అలాగే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానుడి రూపంలో ఇక్కడ మనకి భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు అర్జునుడికి ఆల్రెడీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు ఆల్రెడీ ఇక్కడ. మళ్ళీ కపిల భగవానుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మళ్ళీ ఒక గురువు యొక్క అవతారం తీసుకొని మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. మీరు గమనించారో లేదో మీరు, భగవంతుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇక్కడ ఎన్నోసార్లు మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. అర్జునుడికి ఇచ్చాడు, కృష్ణుడి రూపంలో వచ్చేసి అర్జునుడికి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత కపిల భగవాను రూపంలో ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. లేకపోతే ఆయన యొక్క ప్రతినిధి అయిన వ్యాసదేవుడి రూపంలో మనకి ఇవ్వడం జరిగిపోయింది. సుఖదేవ గోస్వామి రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక ప్రహ్లాద్ మహారాజు యొక్క రూపంలో ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. చైతన్య మహాప్రభు యొక్క రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే చూడండి ఎన్నిసార్లు ఎంత జ్ఞానం మనకి ఇస్తున్నాడు ఇక్కడ. దేనికోసము, మన కోసం. మన కోసం తన యొక్క పిల్లలు ఎవరైతే ఉంటున్నారో తను వాళ్ళని ఏ విధంగా తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి భగవంతుడు పదే 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 ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మనము శరీరం కాదు అని చెప్పడం కోసము ఇవన్నీ వివరించడం జరిగిపోయింది ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ, ఇదంతా దేనికోసము, భగవంతుడు చెప్పిన ఇంత జ్ఞానము, భాగవతంలో ఉన్న 18 శ్లోకాలు కానీ, లేకపోతే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు కానీ, రామాయణంలో ఉన్న లక్షలాది శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేనికోసము, ఒకటే పాయింట్, దేనిది, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ. అంటే చూడండి ఎంత జ్ఞానం ఉంది చూడండి, ఒక చిన్న పాయింట్ చెప్పడానికి ఇంత జ్ఞానం మనకి అదే అవసరం ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఇక్కడ. ఆ స్థితికి రావాలంటే ఎంతగా మనం అర్థం చేసుకుంటే ఆ స్థితికి వస్తాం ఇక్కడ. అందుకని భగవంతుడు ఇవన్నీ కూడా మనకి పదే పదే ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి భగవంతుడు, ఆత్మని మనం ఖండించలేము, అగ్ని ద్వారా దహించలేము, నీటి ద్వారా తడపలేము, గాలి ద్వారా ఎండింపజాలం అని చెప్పేసి కూడా చెప్పాడు ఇక్కడ. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ, ఈ జడ పదార్థం అనేది ఏమైపోతుంది, మళ్ళీ జడ పదార్థంతోనే కలిసిపోతుంది ఇక్కడ. మన దేహం అనేది జడ పదార్థం ఇక్కడ. మనము ఈ పంచభూతాల్లో నుంచి వచ్చాము ఇక్కడికి. మనము ఈ చనిపోయిన తర్వాత ఏమైపోతాము, మళ్ళీ ఆ పంచభూతాల్లోనే కలిసిపోతాము ఇక్కడ. కానీ మనలో ఉన్న ఆత్మ మాత్రం ఏమైపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆత్మ అనేది ఈ భౌతిక లోకానికి చెందింది కాదు ఇక్కడ, ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది ఇక్కడ మనకి. ఈ యొక్క భౌతిక కర్మలు వికర్మలు ఏవైతే ఉంటాయో వీటికి అతీతమైన దానిగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, ఈ యొక్క ఆత్మకి ఈ కర్మలు ఇవన్నీ ఏమి ఉండవు ఇక్కడ. అది ఎప్పటికీ కూడా నిత్యంగా ఉండిపోతుంది ఆత్మ ఎప్పటికీ కూడా. కానీ ఏమైపోయింది ఇప్పుడు, ఒకప్పుడు ఏమైపోయింది, మనం తప్పు చేశాం కాబట్టి ఇప్పుడు దాని నుంచి బయటపడిపోవడానికి ఏమైపోయింది, ఒక దేహాన్ని తీసుకొని అది నరకయాతన పడిపోతున్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, క్షోభిస్తుందంట ఇక్కడ. క్షోభించడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ. మామూలుగా ఏడవడం అంటారు, లేకపోతే బాధపడడం అంటారు. ఇక్కడ క్షోభించడం అంటే అన్నిటికంటే ఇంకా ఎక్కువ. ఓకే, సో కాబట్టి ఆత్మ ఆ స్థితిలో ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ ఆత్మ అనేది మన భౌతికమైన కర్మలు వికర్మలకి అతీతమైనది అనే విషయం గురించి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ యొక్క భౌతిక లోకంలో రాయి మరియు లోహం అనేది కరుగుతుంది ఇక్కడ. కానీ భౌతిక ప్రకృతి నియమాలు మాత్రము ఆత్మకి వర్తించవు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన దేహం ఉందనుకోండి, ఇప్పుడు చనిపోయినాక మనం దానం చేస్తారు ఇక్కడ. దానం చేయని ఏమైపోతుంది, అది ఆటోమేటిక్ మొత్తం కాలిపోయి బూడిద అయిపోతుంది ఇక్కడ మనకి. కానీ ఎవరైనా ఆత్మని కాలుస్తారా? ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడే చెప్పారు ఇక్కడ, ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఆత్మ ఖండించలేము,
దహించలేము, తడపలేము, ఎండ చేయలేము, ఎండింపలు చేయలేము అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇక్కడ ఓన్లీ జడ పదార్థాన్ని మాత్రమే మనం ఏమైనా చేయగలుగుతాం ఇక్కడ. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించినా కానీ ఆ దేహం అనేది స్పందించదు ఇక్కడ. ఎందుకంటే అది ఒక జడ పదార్థం కాబట్టి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఇంతసేపు చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకి ఒక భగవంతుని యొక్క ప్రతినిధి అనేది కంపల్సరీ అవసరం మనకి ఇక్కడ. ఆ శ్రీకృష్ణు యొక్క ప్రతినిధిని మిక్కిలి శ్రద్ధతోని సమీపించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకేనా? మనం తేలిగ్గా తీసుకోవద్దండి. ఓకేనా? మనకి దొరికిన ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఈ సత్సంగంలో మనకు వచ్చే అవకాశం ఏదైతే ఉంటుందో, దీన్ని మనం తేలిగ్గా తీసి పడేయకూడదు అన్నమాట ఇక్కడ. ఇది చాలా అదృష్టం. అంటే చెప్పా కదా, మనకున్న ధనం కంటే కూడా, ఆస్తుల కంటే కూడా, లేకపోతే ఇంకేదైనా చెప్పగలనుకోండి కదా, అన్నిటికంటే కూడా అతి విలువైనది ఏంటి ఇక్కడ? ఈ యొక్క వైదిక విద్య అన్నమాట ఇక్కడ. ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ. ఇది ఒక గురువుని శ్రద్ధతోని సమీపించినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది ఇక్కడ? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని రోడ్డు దాటించినట్టు అనమాట ఇక్కడ. ఒక బ్లైండ్ పర్సన్ ఇంకో బ్లైండ్ పర్సన్ ఏమైపోతుంది? ఇద్దరు పోయి ఎక్కడో పడిపోతారు, దాంట్లో పడిపోతారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం మార్గదర్శనం చేయడం కోసం ఏం చేయాలి? ఒక బూటకపు గురువుని ఆశ్రయించకూడదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆ గురువు ఏం చెప్తారు ఇక్కడ? మనకి ఏదైతే అవసరమో అది చెప్పకుండా మిగతా ఆయనే చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన విషయాలు ఎప్పుడైతే చెప్పడో వాడు ఏం చేస్తాడు? ఓ నువ్వు నా గురువు కాదు, నా గురించి తప్పుగా చెప్తున్నావు కాబట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. కాబట్టి వాడికి ఏం కావాలి? డబ్బులు కావాలి, ఎల్లపాలం మంచిగా వాడిని పొగడాలి, చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఏం చేస్తాడు? వాడిని కావాల్సిన విషయాలు మాత్రమే చెప్తాడు వాడి గురించి ఇక్కడ. మిగతా ఏమి చెప్పడు అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎందుకని చెప్తున్నానంటే, ఒక గుడ్డివాడిని అనుసరించినట్టు మనం కూడా ఒక బూటకపు గురువుని ఆశ్రయించకూడదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనము ఈ యొక్క జ్ఞానచక్షువుడు, మన జ్ఞానముతోని కళ్ళు తెరవబడేసి పరమసత్యాన్ని దర్శించిన వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళ గురించి మనం సమీపించాలి ఇక్కడ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి మనం మొదలు పెడుతున్నాం ఇక్కడ. ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు అనే ఆ యొక్క కన్నులు ఏవైతే ఉన్నాయో జ్ఞానంతో నిండిపోయాయి అన్నమాట ఇక్కడ. సో ఆ జ్ఞానంతో నిండిపోయాయి. అంతేకాదు భగవంతుని స్వయంగా దర్శించినారు కాబట్టి ఇక్కడ. ప్రభుపాదుల వారు స్వయంగా గోలోక వృందావనం నుంచి వచ్చారు ఇక్కడ మనకి. ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు కూడా తన శిష్యులతో కూడా చెప్పుకున్నారు ఇక్కడ. స్వయంగా భగవంతునితో మాట్లాడేవాళ్ళు ఇక్కడ. అందుకని ప్రభుపాదుల వారు అడిగారు ఇక్కడ చాలా మంది ఇక్కడ, ఇన్ని పుస్తకాలు వీళ్ళు ఎలా రాశారు ఇక్కడ? 1 కాదు 2 కాదు, 10 ఏళ్లలో ఒక ఆల్మోస్ట్ 60-65 పుస్తకాలు అనువాదం చేస్తారు ఇక్కడ. ఎవరైనా చేయగలుగుతారు? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు ఇక్కడ? ఇది నా యొక్క గొప్పతనం కాదు ఇక్కడ, భగవంతుడు స్వయంగా వచ్చేసి నాకు చెప్తే నేను ఇవన్నీ రాశాడని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట క్లియర్గా ఇక్కడ. కాబట్టి ఆ పరమ సత్యాన్ని దర్శించారు ఇక్కడ. పరమసత్యం అంటే ఎవరు? భగవంతుడు అన్నమాట ఇక్కడ. అలాంటి గురువుని మనము సమీపించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. దేవావతి అడిగిన ప్రశ్న అదేంటి ఇక్కడ మనకి? తొందరగా శీఘ్రముగా వెళ్ళిపోవాలి ముక్తి పొందేసి ఇక్కడ మనకి. భగవంతుని పాదపద్మాలపైన సేవ అనేది ఎంత తొందరగా రావాలా అని ఆమె అడిగింది అనమాట ఇక్కడ. దానికి సమాధానం ఏంటి ఇక్కడ మనకి? గురువుని ఆశ్రయించాలి, అది కూడా ఒక ప్రామాణిక గురువుని ఇక్కడ మనకి. సమయం అంతా వృధా చేసామనుకోండి, ఆ గురువు ఈ గురువు, ఈ గుడి ఆ గుడి, లేకపోతే ఈ తాయెత్తులు ఆ తాయెత్తులు అని చెప్పేసి ఇక టైం వేసుకుంటూ పోతే ఏమైపోతుంది? ఉన్న సమయం కాస్త అయిపోతుంది ఇక్కడ. తర్వాత చేయడానికి కూడా ఏమీ ఉండదు ఇక్కడ మనకి. బట్ మనకి ఆల్రెడీ అవకాశం అనేది దొరికింది ఇక్కడ మనకి. ఓకే, ఆ సమయం వృధా చేయకుండా మనకి పూర్తిగా అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు ఇక్కడ. మనకి నిజంగా చేసుకోవాలనుకుంటే భక్తి 24 hours సరిపోవు మనకి. ఓకే, చేయాలంటే కృష్ణ చైతన్యంలో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎన్నో విధాలుగా చదువుకోవచ్చు, ఎన్నో విధాలుగా మనం శ్రవణం చేయొచ్చు ఇక్కడ, భగవంతుడికి సేవ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఎన్నో ఇచ్చాడు మనకి ఇక్కడ. వాటినన్నింటినీ మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ. సూర్యుడు అనేవాడు అందరూ కూడా దర్శించుకోవచ్చు సూర్యుడిని ఇక్కడ. అంతేగాని భారతదేశంలో ఉన్న వాళ్ళకి కనపడతాను, అమెరికాలో ఉన్న వాళ్ళకి కనపడదని చెప్పేసి ఏ రోజు చెప్పాడు సూర్యుడు అనేవాడు ఇక్కడ మనకి కదా. అదేవిధంగా సూర్యుడిని అందరూ దర్శించినట్లే పరమసత్యం కూడా ఉంది ఇక్కడ. ఓకే, సూర్యుడు లేడు అని చెప్పేసి ఎవరు చెప్పలేరు ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు లేడు అని చెప్పేసి కూడా ఎవరు మనం చెప్పలేము అన్నమాట. సూర్యుడు ఎక్కడ కూడా దాగి ఉండడు ఇక్కడ, అందరికీ కనపడుతున్నాడు ఇక్కడ.
సూర్యుడి నుంచి దాగి ఉండడానికి వ్యక్తి ఏం చేస్తాడు ఇక్కడ. కానీ ఇప్పుడు సమాజంలో ఏమైపోయింది, భగవంతుడి నుంచి ఆ సూర్యుడి నుంచి దాగి ఉండడానికి అంటే కనపడకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడు వాడు, ఒక చీకటి గదిలోకి వెళ్ళేసి తలుపులు వేసుకొని సూర్యుడు ఎక్కడ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. అలాంటి పరిస్థితి సమాజంలో ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి. కాబట్టి మనము సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలి, గది లోపల ఉండకూడదు, గది బయటికి వస్తే మనకి సూర్యుడు కనపడతాడు ఇక్కడ మనకి. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవంతుడు ఉన్నందున మనము శ్రీకృష్ణుడిని సమీపించేసి భగవంతుడు అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ భగవద్గీత అనే గ్రంథం నుంచి మనం ఉపదేశాలు పొందాలి ఇక్కడ మనకి. మనకి భగవద్గీత ఇచ్చిందే దానికోసం. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ భగవద్గీత ఎందుకు ఇచ్చారు మన కృష్ణ భగవానుడు, ఇక్కడ ఈ చదవండి, ఇక్కడ చదివినాక భగవంతుడు ఏమంటో అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పడం కోసమే మనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. కానీ ఇవేమీ వినకుండా చాలా మంది మూర్ఖులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తగిన సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ, ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయంగా ఉన్నాడు ఇక్కడ, ఎంతో మంది పూజిస్తున్నారు ఇక్కడ, అతని యొక్క ఉపదేశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. భగవంతుడు చాలా గొప్ప దయ కలవాడు ఇక్కడ. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, సరే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఏమని చెప్పాడు, నన్ను మీరు తాగే నీటిలో దర్శించుకోమని చెప్పాడు ఇక్కడ. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యో అని చెప్పేసి అన్నారు ఇక్కడ. తాగే నీటిలో నేనున్నాను ఇక్కడ, సూర్యచంద్రుల్లో నేనున్నాను ఇక్కడ, ఇంకా పీల్చే గాలిలో నేనున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. నీకు గుడికి వెళ్ళేసి భగవంతుని యొక్క అర్చా విగ్రహాన్ని నువ్వు జపం చూసేంత నీకు అవకాశం లేకపోతే నీ ఇంట్లోనే ఉండేసి కూడా దర్శనం చేసుకోమని చెప్పాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఏమైపోయిందంటే మనము దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ అంటే మూర్ఖంగా భగవంతుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఏం చేస్తుంది మాయ, భగవంతుని వైపు రాకుండా వాళ్ళని బలంగా పట్టేసుకుంటుంది అనమాట ఇక్కడ. చెప్పా కదా, మాయ ఏం చేస్తుంది, మనల్ని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడానికి అన్ని గేట్స్ పెడుతుంది అనమాట ఇక్కడ. ప్రతి గేటు దాటుకుంటూ వెళ్ళిపోతేనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ. ఓకే, నువ్వు నమ్మట్లేవా కృష్ణుడిని, మంచిది, అక్కడే ఉండిపో, ఇంకా కర్మలు చేసుకో, ఇంకా పాపాలు చేసుకో, ఇంకా జన్మలు తీసుకుంటూ ముందుకెళ్ళిపో అని చెప్పేసి వాడిని పూర్తిగా వానికి కావాల్సిన విలాసం ఎంజాయ్మెంట్ మొత్తం ఇస్తుంది అనమాట ఇక్కడ. లేదు నేను కృష్ణుని తీసుకోవాలని చెప్పేసి అంటే ఏం చేస్తుంది ఇక్కడ, భక్తుల సాంగత్యాన్ని కల్పిస్తుంది ఇక్కడ, శ్రవణం చేసే అవకాశం కల్పిస్తుంది ఇక్కడ, మనకి జపం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడిని అంగీకరించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఏం చేస్తుంది మాయ, ఓ శ్రీకృష్ణుని నువ్వు అంగీకరిస్తున్నావు ఇక్కడ, వద్దు ఎంతో మంది దేవదేవతలు అని చెప్పేసి మనకేం చెప్తుంది ఇక్కడ, మనకి చెవిలో చెప్తుందంటే ఇక్కడ మనకి, నువ్వు భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కోరికలు కోరితే కోరికలన్నీ నెరవేరుస్తారు ఇక్కడ, అక్కడికి వెళ్ళమని చెప్పి పంపిస్తుందండి ఇక్కడ మాయ. ఎవరైతే మాయ గురించి భగవంతుని దూరంగా ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి ఇక్కడ. కానీ భాగవతంలో ఏం చెప్పారు ఇక్కడ, ఏకేచాంశ కళాపుంసం అని చెప్పారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయంగా భగవంతుడు అని చెప్పేసి భాగవతంలో క్లియర్గా చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఇంతకంటే ఇక్కడ ఏం కావాలి చెప్పండి, ఈశ్వర పరమకృష్ణ, ఆ పరమేశ్వరుడు ఎవరైనా ఉన్నారంటే అది కూడా శ్రీకృష్ణుడే అని చెప్పేసి బ్రహ్మ సంహితలో కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి మనము ఈ శాస్త్రాల నుంచి ఆచార్యుల దగ్గర నుంచి ఏం చేయాలి, ఈ ఉపదేశాలు మనం పొందాలి ఇక్కడ. ఈ భారతదేశంలో ఎంతో మంది ఆచార్యులు వచ్చారు ఇక్కడ, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి, శంకరాచార్యులు, ఇలా ఎంతో మంది ఆచార్యులు వచ్చి ఏం చెప్తున్నారు, పదే వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రీకృష్ణుని పూజించండి, విష్ణుమూర్తిని పూజించండి, ఆయనే భగవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి అందరూ మనకి చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట ఇక్కడ మనకి. వీళ్ళందరూ భగవంతుని అంగీకరించారు ఇక్కడ. కానీ ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తున్నారు ఇక్కడ, భగవంతునికి పోటీగా మారిపోతున్నారు అన్నమాట ఇక్కడ. శ్రీకృష్ణుడు ఎందుకు భగవంతుడు కావాలి, శ్రీకృష్ణుడికి అన్ని ఎందుకు రావాలి, నేను భగవంతుని అయిపోతా, నేను కృష్ణుడిని, నేను కూడా రాసలీల చేస్తా, ఇలాంటి దృక్పథం అనేది సమాజంలో ఉండిపోయడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి ఇలాంటి ఊహాగానంతో ఎప్పుడూ మన మనసును నిమగ్నం చేయకుండా ఏం చేయాలి, శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణ చైతన్యంతో అంగీకరించేసి మనం ఆనందించాలి ఇక్కడ. మనం జపం చేస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, మీరు గమనించాలనుకోండి, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ పని చేయకుండా సొంతంగా ఆనందించలేరు ఇక్కడ.
కానీ భక్తులు మాత్రము దాన్ని ఆనందించగలుగుతారు. ఇక్కడ మనం ఏమి చూడకపోయినా కానీ, ఏ సినిమాలు చూడకపోయినా కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినకపోయినా కానీ, ఏది తాగకపోయినా కానీ, జస్ట్ భగవంతుని యొక్క రూపాన్ని చూసినంత మాత్రానే ఆనందం పొందుతాం మనం ఇక్కడ. మహామంత్రాన్ని జపం చేసినంత మాత్రానే ఆనందం పొందుతాం ఇక్కడ. కానీ సమాజంలో ఎవ్వరు కూడా ఆ విధంగా లేరు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ, వాళ్ళు ఆనందం పొందాలంటే ఏం చేయాలి, వాడు ఏదో సినిమా చూడాలి, లేకపోతే ఫోన్లో ఏదన్నా మనకి వాడు రీల్స్ ఏదో చూసుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే తాగాలి, లేకపోతే ఇంకేదో తినాలి ఇక్కడ. అవన్నీ చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు తప్పిస్తే వాడికి సొంతంగా ఆనందం అనేది లేదు ఇక్కడ. అందుకనే మనకి అవకాశం దొరికింది అంటే ఏమీ చేయకుండా కానీ జస్ట్ కళ్ళు మూసుకొని భగవంతుని యొక్క రూపాన్ని దర్శించినా కానీ మనలో ఆనందం అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనకి మహామంత్రాన్ని మన నోటికి పైన జపం చేస్తే సరిపోతుంది, మనకి ఆనందం అనేది కలిగిపోతుంది ఇక్కడ. భగవంతుని యొక్క లీల గురించి వింటే మనకి సరిపోతుంది, ఆనందం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ భక్తి అనేది, అందుకనే చెప్పారు భక్తి ఇది శాస్త్రం అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఊహాగానాలతోని మనం భక్తి చేయకూడదు. భగవంతుని యొక్క పరిపూర్ణ చైతన్యంతో అంగీకరించేసి మనం ఏం చేయాలి, ఈ ఆనందాన్ని పొందాలి ఇక్కడ మనం. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, గురువు యొక్క సహాయం చేత మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఇక్కడ. ఓకేనా, గురువు దగ్గర నుంచి విన్నప్పుడు మాత్రమే, గురువుని మాట విన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి అందుకనే దేవావతి ఇక్కడ ఏమడిగింది, ఇక్కడ ఆమె క్లియర్గా నాకు నీ యొక్క పాద పద్మాలను ఏ విధంగా శరణాగతి పొందాలి, నాకు అది చెప్పమని చెప్పేసి అడిగింది ఇక్కడ. అదేవిధంగా సులభంగా శీఘ్రంగా, ఓకేనా, భక్తి చాలా సులభమైనది ఇక్కడ. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం గమ్యం సుసుఖం కర్తుం అవ్యమం. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా చేసి చూసేసి, సుసుఖం అంటే ఆడుతూ పాడుతూ చేసేది అనమాట భక్తి ఇక్కడ. కానీ అది ఎలా చేయాలనేది మాత్రము చాలా మందికి తెలియదు. కాబట్టి ఏం చేయాలి, మనము ఇక్కడ దేవావతి కపిల భగవానుని ఆశ్రయించినట్టు మనము ఒక గురువుని ఆశ్రయించాలన్నమాట ఇక్కడ. ఆ గురువుని ఆశ్రయించేసి వినమ్రతతోటి ఆయన యొక్క దగ్గర నుంచి జ్ఞానం తీసుకొని ఇక్కడ ఆయనకి సేవ చేసుకొని ఇక్కడ మనము ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు మనం కూడా శీఘ్రంగా వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ. ఏ విధంగానైతే మనకి ఇప్పుడు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ. లిఫ్ట్ తీసుకుంటారా మెట్లు తీసుకుంటారా అనేది ఆ అవకాశం మనకే ఇచ్చారనమాట ఇక్కడ. లిఫ్ట్ తీసుకుంటే 10 సెకండ్లో వెళ్ళిపోతాం, అదే మెట్లు తీసుకుంటే 10 నిమిషాలు పడిపోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా మనకి అన్నీ ఇచ్చారు ఇక్కడ. మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు ఇక్కడ. మనకి సత్సంగాన్ని ఇచ్చారు, మనకి జ్ఞానాన్ని ఎక్కడి నుంచి వినాలి, ఎవరి దగ్గర నుంచి వినాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఇవన్నీ మనకి ఇచ్చారన్నమాట ఇక్కడ. ఇవన్నీ కనుక మన జీవితంలో ఆచరించేసి మనము ప్రతిరోజు కనుక నిష్టగా మనం చేసామనుకోండి శీఘ్రంగా వెళ్ళిపోతాం ఇక్కడ మనకి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఈ సేవ అనేది ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది ఇక్కడ మనకి. భగవంతునికి చేసిన కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఆయనకి ఎప్పుడప్పుడు ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలి ఇక్కడ. భగవంతునికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఇక్కడ, ఎలాంటి వెరైటీస్ పెట్టాలి ఇక్కడ, ఆయన ఏ విధంగా అలంకరించుకోవాలి ఇక్కడ. ఎప్పుడు కూడా మన చిత్తం అంతా కూడా దాని గురించే ఇక్కడ. కులశేఖరాల వాళ్ళు క్లియర్గా చెప్పాడు ఇక్కడ, నా చిత్తం, నా యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో నీ యొక్క పాద పద్మాల పైన తప్పిస్తే నాకు ఎక్కడ కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఒక్క క్షణం కూడా చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజం, ఆయన పాద పద్మాల మీద తప్పిస్తే నా చిత్తం ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పేసి కులశేఖరాలు కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎవరు ఏమని అనుకోండి ఇక్కడ, మన గృహస్థాశ్రమం ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకుంటూ మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము అందరినీ మంచిగా చూసుకుంటూ కూడా చేసుకుంటూ వెళ్ళి. బట్ ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి, మనకి జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానం అనేది గురువు దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనము ఈ యొక్క గురువుని ఆశ్రయం చేసి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది, మనం కూడా భక్తిలో చాలా శీఘ్రంగా తొందరగా ముందుకెళ్ళిపోతామని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా దేవావతి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ ప్రభుపాల వారు కూడా చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. ఓకేనా, రేపు 29వ శ్లోకాన్ని మనము చెప్పుకుందాం ఇక్కడ. ఓకే, హరే కృష్ణ. ఓకేనా, ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్? పద్మామాతాజీ ఈ మధ్య మీరు మాట్లాడట్లేరు, సైలెంట్గా ఉంటున్నారు సత్సంగంలో.
ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? ఆ, క్వశ్చన్ చెప్పండి. అంటే ప్రశ్న ఏం ప్రశ్న ఉంది మీకు? మీకు అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేస్తాయి మీకు ఆల్రెడీ. గుణశేఖర్ ఆళ్వార్ ఆ ప్రభు చెప్పినట్టుగా, గుణశేఖర్ ఆళ్వార్ ప్రభు చెప్పినట్టుగా దేవహూతి మాత క్వశ్చన్ అడిగిన ప్రతి ఒక్క దానికి ఆన్సర్ వివరించారు. దాన్ని అర్థం చేసుకోవటమే మనం చేయవలసిన పని. అర్థం చేసుకొని ఏం చేయాలా, ఎలా అనుసరించాలని దాన్ని ఫాలో కావటమే ప్రభు. ఎస్, రైట్. అంటే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం వివరించి చెప్పలేము. చెప్పినా కూడా విన్నట్టే ఉంటారు, తర్వాత చెప్పేళ్ళే అనుకుంటారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తానే ఉంటారు భౌతిక ప్రపంచం. ఎస్. అందుకని వాళ్ళతో సాంగత్యాన్ని తక్కువ చేసుకొని ఎవరైతే ప్రామాణిక గురువు ఉన్నారో ఆయన చెప్పిన మాటని అదే దృష్టిలో పెట్టుకొని దాన్నే అనుసరిస్తూ మనం ముందుకు పోవాలని క్లియర్. ఎస్. అదే భౌతిక ప్రపంచంలో కుటుంబ సభ్యుల్లో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మనం నిందించకూడదని నాకు బాగా క్లియర్ గా అర్థమైంది ప్రభు. వాళ్ళు చేసేది మనం చేసుకొని ఇవ్వాలా, మనం చేసేది మనం చేసుకోవాలా. ఎవరిని నిందించకుండా ఈ మన చిత్తాన్ని గుణశేఖర్ ఆళ్వారు చెప్పినట్టుగా మన చిత్తాన్ని మనం భగవంతుని పాద పద్మాల మీద ఎలా నిలపాలి, మన భక్తి ఎలా చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించాలని నాకు జ్ఞానోదయం కలిగింది. ఇంతకుముందు నువ్వు అక్కడికి వెళ్ళు, నా దగ్గర ఉండగా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అనేవాడిని. ఇప్పుడు అసలు అలా అంటలా, నువ్వు ఎక్కడ కూర్చొని తింటావు తిను, నేను నా చిత్తాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని మాత్రం ఆలోచిస్తాను. నా ఎదురు కూర్చొని తిన్నాగా నేనేం అనుకున్నా. భగవంత్ బుద్ధునికి నా చిత్తం బుద్ధునికి బోధి వృక్షం ముందు సాక్షాత్కారం అయినట్టు మీకు సత్సంగంలో అయిపోయింది అనమాట సాక్షాత్కారం. ఎస్, చాలా సీరియస్గా చేస్తున్నారు. బట్ ఎవరిని నొప్పించకుండా మనము వీలున్నంత వరకు, ఓకేనా, సాధ్యం కాదు ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అంత సులభం కాదు ఇక్కడ. బట్ సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. ఇక్కడ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్. మొన్న ఒక ప్రవచనంలో ఒక మహారాజ్ చెప్తున్నారు, ఇక్కడ అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము మన కర్మలు అనేది ఒక బ్యాగ్లో వేసుకొచ్చాము ఇక్కడ మనం, కదా. అన్నీ ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు ఏం చేస్తాము, ఒక బ్యాగ్లో వేసుకుందాం. ఇక్కడ బ్యాగ్లో వేసుకొని ఏం చేస్తాము, కర్మలు చేసుకుంటున్నాము, బ్యాగులో వేసుకుంటున్నాము. కర్మ ఫలితాన్ని బ్యాగులో వేసుకోమంటే ఏంటి, ఇక్కడ కర్మ ఫలితాన్ని ఆ బ్యాగులో వేసుకొని ఇక్కడికి వచ్చాం. ఈ మానవ జన్మలో ఈ కలియుగంలో జన్మ తీసుకున్నాం ఇక్కడ మనం. కానీ ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఏమైపోయింది, ఇక్కడ మనము ఆ బ్యాగ్ని ఎంటీ చేస్తున్నాం అనమాట. ఆ కర్మ ఫలితాలన్నింటినీ కూడా బయటపడేస్తున్నాం ఇక్కడ. ఆ కర్మ ఫలితాన్ని బయటపడేస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, బయటపడేసిన దాన్ని అలానే ఉంచకుండా మళ్ళీ ఇంకో కర్మలు చేసుకుంటూ మళ్ళీ బ్యాగులో వేసుకుంటున్నారు ఇక్కడ. అర్థమైందా? సో ఓన్లీ మనము ఎంటీ మాత్రమే చేయాలి ఇక్కడ. కొత్త కర్మలు మనం బ్యాగులో వేసుకోకూడదు ఇక్కడ. అది కృష్ణ చైతన్యం అంటే ఇక్కడ. ఓకే, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక 3 క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వస్తాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్నిసార్లు కష్టం, బట్ మెల్లమెల్లగా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఇక్కడ. చెప్పండి. కొత్త కర్మలను బ్యాగులో వేసుకోకూడదు అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో మనసును కంట్రోల్ చేసుకోవాలా, చిత్తాన్ని మనం కంట్రోల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, కానీ నిందించకుండా ఉండాలి. కుటుంబ సభ్యులు కానీ మన ఈ భౌతిక ప్రపంచంలో మ్యాక్సిమం ఒక 20% వైష్ణవులు కనిపిస్తూ ఉంటారు, 80% వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు నిందించకుండా మనం హాయ్ బాయ్ అంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎస్,
మన Yes, పని మనం శివరామకృష్ణ ప్రభు, మీరు చెప్పింది 100% కరెక్ట్. సో గుడ్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద పాత్. మనం ఆల్రెడీ దాంట్లో ఉన్నాము, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ మనకి. ఓకే, ఇంకెవరికైనా ఉన్నాయా మన ప్రశ్నలు కానీ కమెంట్స్ కానీ? అంతా ఓకేనా, అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఆచరించడం మిగిలింది. కరెక్ట్. అందరికీ అప్లికబుల్. ఎవరు కూడా, అందరం కూడా అదే పాత్రలో ఉన్నాం, బట్ ప్రయత్నించాలి, ట్రై చేయాలన్నమాట, అది ఇంపార్టెంట్. ఓకే, అంతే ప్రభు. ప్రయత్నంలో ఉన్నాం. ఓకే ఓకే అండి, ఇంకేమి కమెంట్స్ లేకపోతే ఇక్కడ సత్సంగాన్ని ఇక్కడ ముగిద్దాము. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల